రాసుకో పంచనామా పంచులు ఇక్కడ ఉన్నది ఓపెన్ చేశారు సార్. ఓ బాబు సార్ బయట కెమెరాలు ఇంకా క్లియర్గా కవర్ అవుతుంది సార్. స్టెప్ మీద వచ్చింది ఇంకా క్లియర్గా అవుతుంది సార్. రంపం తీసి ఎందుకు పారిపోయారు మరి? ఓకే రాసుకో పంచనామా పంచులు ఇక్కడ ఉన్నది ఓపెన్ చేశారు సార్. ఓ బాబు సార్ బయట కెమెరాలు ఇంకా క్లియర్గా కవర్ అవుతుంది సార్. స్టెప్ మీద వచ్చింది ఇంకా క్లియర్గా అవుతుంది సార్. రంపం తీసి ఎందుకు పారిపోయారు మరి? ఓకే తాళం తప్ప ఉండాలి అన్న. అది కూడా వేస్తుంది. అది కూడా వేసేదా? जाओ भाई। చేసుకోండి అబ్బా.
తగలుతాయి. సైడ్కి పైకి లేపా గేడి పెట్టి నాలుగు ట్రైన్ లేకుండా టాస్క్ ఫోర్స్ కూంబింగ్ ఆపరేషన్స్లో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక 71 లాక్స్ సీజ్ చేయడం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. ఇది టిఎన్ పాలెం సెక్షను ఎస్పీఎన్పి ఫారెస్ట్ డివిజన్ కింద వస్తుంది. కొంతమంది 80 to 90 స్మగ్లర్స్ దాకా వీళ్ళు వుడ్ లాక్స్ మోసుకొచ్చే ప్రాసెస్లో మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నంలో వాళ్ళు రాళ్ళదాడి చేయడం జరిగింది. మనం సెల్ఫ్ డిఫెన్స్లో టాస్క్ ఫోర్స్ టీం 2 రౌండ్స్ గాల్లోకి ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ అక్కడ మొద్దులు వదిలేసి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ సర్చెస్లో ఆ 71 లాక్స్ కూడా మనం సీన్ నుంచి రికవర్ చేసాము. ఒక నాటు తుపాకు కూడా స్వాధీనం చేసుకున్నాము. ఒక లోడింగ్ కోసము ఉద్దేశించబడిన ఒక వెహికల్ని కూడా టాటా ఏస్ వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. పారిపోయిన స్మగ్లర్స్ కోసం సపరేట్ టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. తర్వాత ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మందికి ఎవరికైతే మేము పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా తక్షణమే ఆ భూమి మీద కబ్జా కూర్చొని పెట్టాలని మేము పదే అడుగుతున్నప్పటికీ కూడా అధికారులలో ఎలాంటి చలనం లేదు.
ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జేసీలు కానివ్వండి, ఎలాంటి చలనం లేదు. పేద ప్రజలతో ఆటాడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయ కార్యక్రమం భాగంలోనే గత నెల రోజులుగా మేము అనేక ఉద్యమాలు 5,500 మంది కబ్జా ఇవ్వాలని గత నెల రోజుల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము. ఇద్దరు అమ్ముకుంటున్నారు, పోతారు, ఇద్దరు పోతారు. చున్ని లాంటి పడండి, చున్ని అలా అలా చున్ని పడండి. అందుకనే జాగ్రత్త ఉండాలి. ఈయన ఇటు దాకా బయటకు వచ్చింది. మళ్ళీ లేడికెళ్ళ జారపడ్డారు. ఏడికెళ్ళ పడ్డారు. అమ్ముకున్నారు వాళ్ళు. అందుకే నేను నీళ్ళ దగ్గర I thank Prime Minister Netanyahu and Mrs. Sarah Netanyahu for opening their home to me today. The fullness of their warmth and affection has evoked a feeling of home away from home. It reminds me of our own ethos of hospitality and welcome. I'm most grateful for the warm and generous hospitality. Friends, just a short while back, I laid wreath at Yad Vashem Memorial Museum to remember and honor over 6 million Jewish lives that were lost in the horror of the Holocaust. Yad Vashem is a reminder of the unspeakable evil inflicted generations ago. It is also a tribute to your unbreakable spirit to rise above the depths of tragedy, overcome hatred, and forge ahead to build a vibrant democratic nation. Yad Vashem tells us that those who believe in humanity and civilized values
must come together and defeat it at all costs. As such, we must resolutely oppose the evils of terrorism, radicalism, and violence that plague our time. Friends, the link between our people goes back to thousands of years when the first Jews landed on India's southwestern coastline. Since then, the Jews have flourished and their traditions and practices thrived in India. We are proud of Jewish sons and daughters of India like Lieutenant General J.F.R. Jacob, Vice Admiral Benjamin Simpson, Master Architect Joshua Benjamin, and film actors Nadira, Sulochana, Pramila, whose diverse contributions have greatly enriched the fabric of Indian society. Indian Jews are a living and vibrant connect to this shared history. My visit to Israel celebrates this ancient bond between communities across both our nations. And I'm happy that I will have occasion to engage with the rich Indian diaspora in Israel later tomorrow. Friends, in modern times, our ties have seen rapid growth since the establishment of our full diplomatic relations a quarter century ago. Common objectives of economic prosperity, strong technology and innovation ties, and the need to secure our society define the space for convergent action between us. Overcoming decades, we want to frame a relationship that transforms the landscape of our economic engagement. India is the world's fastest growing large economy. Our focus on using technology and innovation to meet our development priorities provides productive scope to expand our academic, scientific, and research and business links. We also want to put in place a robust security partnership to respond to shared threats to our peace, stability, and prosperity. I will work with Prime Minister Netanyahu to craft and build a clear action agenda to realize these objectives. Once again, let me express my sincere gratitude to Prime Minister Netanyahu and Mrs. Netanyahu for their warm welcome and generous hospitality. Thank you.